స్టోరీస్. కోటిపల్లి గ్రామంలో ఒక పెంకుటిల్లు. అందులో రామయ్య, సుగుణ దంపతులు, రామయ్య తల్లి పార్వతమ్మ ఉంటారు. పార్వతమ్మకు 80 ఏళ్లు. కీళ్ల నొప్పులు, దగ్గు, ఆయాసంతో మంచం పట్టింది. సుగుణ ఇంటి పనులన్నీ ఒక్కతే చేసుకోవాలి. బావిలో నీళ్లు తోడడం, ఒడ్లు దంచడం, వంట చేయడం, పశువులను చూడడం. ఈ పనుల మధ్యలో అత్తగారికి సేవ చేయడం ఆమెకొక పెద్ద బరువుగా మారింది. సుగుణ పెరట్లో గిన్నెలు తోముతోంది. చేతులు నొప్పులు పుడుతున్నాయి. లోపల గదిలో నుండి పార్వతమ్మ దగ్గు వినిపిస్తోంది. ఆ దగ్గు ఆగడం లేదు. సుగుణ తనలో తాను గొనుక్కుంటూ, అబ్బా, పొద్దున్నే మొదలైంది ఈ సంగీతం. కోడి కోయక ముందే లేచి చాకరీ చేస్తున్నాను. ఒంట్లో ఓపికండడం లేదు. ఆ దగ్గు శబ్దం వింటుంటే నా ప్రాణం విసిగిపోతోంది. దేవుడా, నాకింకా ఈ నరకం ఎన్నాళ్ళు? అంతలో వీధి వైపు నుండి రాములమ్మ వచ్చింది. చేతిలో ఆవకాయ జాడి ఉంది. ఏమై సుగుణ, ఇంకా గిన్నెలు తోముతూనే ఉన్నావా? ఈరోజు మా ఇంట్లో కొత్త ఆవకాయ తీసాం. నీకు కాస్త రుచి చూపిద్దామని తెచ్చాను. రావే రాములమ్మ, కూర్చో. ఏం గిన్నెలే, తెల్లవారితే చాలు ఈ గిన్నెల గోల, ఆ ముసల్దాని గోల నాకు పిచ్చెక్కేస్తుంది. అవునవునే, వింటున్నాను. వీధి చివరి వరకు వినిపిస్తోంది ఆ దగ్గు. పాపం, నువ్వు ఒక్కదానివి ఎలా నెట్టుకొస్తున్నావో. మా అత్తగారైతే మొన్ననే కాలం చేశారు. నాకు ఆ గొడవ తప్పింది. నీ అదృష్టం బాగుందిలే రాములమ్మ. నా జాతకం బాగాలేదు. మా అత్తగారికి ప్రాణం గట్టిది. ఆ మంచం మీద నుండి కదలరు, కానీ అన్ని సమయానికి అందాలి. వేడి నీళ్లు, చాయి, మందులు. ఒక్క నిమిషం ఆలస్యం అయితే చాలు అమ్మా అమ్మా అని మూలుగుతూ మొదలు పెడతారు. లోపల నుండి పార్వతమ్మ గొంతు వినిపించింది. పార్వతమ్మ నీరసంగా, అమ్మాయి సుగుణా, సుగుణా, విన్నావా? అప్పుడే పిలుపొచ్చింది. ఒక్క క్షణం కూడా నన్ను కూర్చొనివ్వదు. సుగుణ గబగబా చేతులు తుడుచుకుని లోపలికెళ్ళింది. రాములమ్మ కూడా వెనకాలే వెళ్ళింది. మంచం మీద ముడుచుకుని పడుకుని ఉంది పార్వతమ్మ. సుగుణ గట్టిగా, ఏంటత్తయ్యా, ఎందుకలా అరుస్తున్నావు? బయట గిన్నెలు తోముతున్నానని తెలీదా? చేతికి పని అంటుకోనివ్వవా? పార్వతమ్మ దగ్గుతూ, కాదమ్మా, గొంతు ఎండిపోతుంది. కాస్త వేడి నీళ్ళేస్తావా తల్లి? ప్రాణం లాగేస్తోంది. అబ్బా, ఇప్పుడే పొయ్యి రాజేశాను. నీళ్లు కాగడానికి టైం పడుతుంది. అప్పటిదాకా ఆ బిందెలో ఉన్న చన్నీళ్లు తాగొచ్చు కదా. ఎప్పుడు వేడి నీళ్లే కావాలా? చన్నీళ్లు తాగితే దగ్గు ఎక్కువ అవుతోందమ్మా. ఊపిరాడడం లేదు. నీ చాకరీ చేయలేకపోతున్నాను. పొద్దున్నే లేచి నీకు సపర్యలు చేయడానికే సరిపోతుంది. నాకేమైనా 10 చేతులున్నాయా? కాసేపు ఓపిక పట్టలేవా? పార్వతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెమీ మాట్లాడలేకపోయింది. మౌనంగా కళ్ళు మూసుకుంది. మరీ అంత పట్టుదల ఎందుకే సుగుణ? ముసలి ప్రాణం కదా, ఇచ్చే ఏదో ఒకటి. నీకేం తెలుసు రాములమ్మ, రోజు అనుభవించేవాడికి తెలుస్తుంది ఈ బాధ. సరేలే, ఇస్తానుండు. సుగుణ విసురుగా వంటింట్లోకి వెళ్లి పొగలు కక్కుతున్న నీళ్లు ఒక గ్లాసులో తీసుకుని వచ్చింది. ఇదిగో నీళ్లు, తాగి పడుకో. మళ్ళీ నన్ను పిలవకు. మా వారికి ఇంకా వంట చేయలేదు. సరేలే సుగుణ, నువ్వు మరీ కష్టపడిపోతున్నావు. మీ ఆయన ఏమి అనడా? ఆయనదేముంది, ఉదయం తిని పొలానికి వెళ్తారు, సాయంత్రం వస్తారు. అమ్మని జాగ్రత్తగా చూసుకో అని ఒక ఉచిత సలహా పారేసి వెళ్తారు. ఇంట్లో ఉండేది నేను కదా, నరకం అనుభవించేది నేను. మధ్యాహ్నం రామయ్య పొలం నుండి ఇంటికొచ్చాడు. ఎండలో నడిచి రావడం వల్ల బాగా అలసిపోయున్నాడు. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్లి తల్లిని చూశాడు. పార్వతమ్మ కళ్ళు మూసుకునుంది. అబ్బా, ఎలా ఉంది ఈరోజు? పార్వతమ్మ కళ్ళు తెరిచి కొడుకుని చూసి నవ్వింది. కాని ఆ నవ్వులో జీవం లేదు. బాగానే ఉందిరా కన్నా. నువ్వు వచ్చావా? భోజనం చేశావా? ఇంకా లేదమ్మా, ఇప్పుడే వచ్చాను. సుగుణ, అన్నం వడ్డించు. సుగుణ వంటింట్లో నుండి విస్తరాకు తీసుకుని వచ్చింది. రామయ్యకి వడ్డిస్తుంది. సుగుణ, అమ్మ ఈరోజు ఏమైనా తిన్నదా? ఉదయం నుండి నీరసంగా ఉన్నట్టుంది. తిన్నదిలేండి, ఇడ్లీ పెట్టాను. 2 ముక్కలు తిని పక్కన పెట్టింది. ఆకలి లేదట. అయినా ఆ మంచం మీద పడుకొనుంటే ఆకలి ఎలా వేస్తుంది? చేతులు కాలు కదిలిస్తే కదా ఆకలేసేది. పైగా పొద్దున్నే చాయ్ తాగుతూ దుప్పడ మీద వలకబోసింది. ఆ దుప్పటి ఉతికి ఆరేసేసరికి నా నడుము విరిగింది. పక్కనే రాములమ్మ వాళ్ళ అత్తగారు పోయినప్పుడు ఆవిడ ఎంత ఏడ్చిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. బతుకున్నన్ని రోజులు నరకం, పోతే దుఃఖం.
రామయ్య బాధగా, అలా అనకు సుగుణ. వయసు మళ్ళిన వాళ్ళు చేతులు వణుకుతాయి, తెలియక ఒలకపోస్తారు. దానికి అంతలా కోప్పడాలా? వాళ్ళకి జీర్ణశక్తి తగ్గిపోతుంది. కాస్త ఓపికగా చూసుకోవాలి. మొన్న నీకు జ్వరం వచ్చినప్పుడు అమ్మ తన మోకాల నొప్పులు కూడా లెక్క చేయకుండా నీ పక్కనే కూర్చొని సేవ చేసింది గుర్తులేదా? ఓహో, అప్పుడు చేసింది ఇప్పుడు చెప్పుకుంటున్నారా? ఆవిడ చేసింది 4 రోజులు, నేను చేస్తున్నది 4 ఏళ్లుగా. ఓపిక నాకే ఉండాలి, మీకే? మీరు దర్జాగా పొలం వెళ్ళిపోతారు. ఇక్కడ ఆవిడ చేసే వింతలు, అడిగే చాకరీ నాకే తెలుసు. ఈ రోజు పొద్దున్నే వేడి నీళ్ళు కావాలట, అరగంటకి ఛాయ్ కావాలట, మళ్ళీ మజ్జిగ కావాలట. మధ్యలో పక్కింటి వాళ్ళతో మాట్లాడితే పిలుపుల మీద పిలుపులు. నేను మనిషినా యంత్రాన్నా? నాకు కాస్త విశ్రాంతి కావాలి కదా. భార్యకి ఎదురు చెప్తే గొడవవుతుందని భయం, తల్లిని ఏమీ అనలేక బాధ. అతడికి ఆ పూట అన్నం సహించడం లేదు. అప్పుడే పొడిగింటి కాంతమ్మ, ఆమె భర్త సుబ్బయ్య వచ్చారు. ఎవయ్యా రావయ్యా, భోజనం చేస్తున్నావా? తిను తిను. రండి సుబ్బయ్య గారు, రండి కాంతమ్మ గారు, కూర్చోండి. వద్దులే నాయనా, నువ్వు తిను. మేము పార్వతమ్మ గారిని పలకరిద్దామని వచ్చాం. నిన్న రాత్రి దగ్గు బాగా వినిపించింది. పాపం నిద్రపోయిందో లేదోనని చూడ్డానికి వచ్చాం. రండి పిన్ని గారు, ఆవిడ గదిలో ఉన్నారు. దగ్గుకేం తక్కువ లేదు. రాత్రంతా ఊరందరికీ వినిపించేలా దగ్గుతూనే ఉన్నారు. నాకే నిద్ర లేదు. కాంతమ్మ, సుబ్బయ్య పార్వతమ్మ గదిలోకి వెళ్లారు. పార్వతమ్మ వాళ్ళని చూసి లేవడానికని ప్రయత్నించింది. లేవకండి పార్వతమ్మ గారు, పడుకునే ఉండండి. ఎలా ఉంది ఆరోగ్యం? ఏముంది కాంతమ్మ, కాలం తీరే కోసం ఎదురు చూపులు. శరీరం సహకరించడం లేదు. కోడలికి బరువైపోయాను. దేవుడు నన్నెప్పుడు తీసుకుపోతాడో. బరువు కాకపోతే మరేంటత్తయ్యా? ఇందాక అదే చెప్తున్నాను పిన్ని గారు. ఆవిడకి సమయానికి అన్నీ కావాలి. నా పరిస్థితి ఎవరూ అర్థం చేసుకోరు. నేను పొద్దున్నే లేచి బావిలో నీళ్లు తోడి, వంట చేసి, ఇల్లు ఊడ్చి, ఇన్ని పనులు చేసుకుని వచ్చి చూస్తే ఆవిడ మంచం మీద నీళ్లు పోసుకుని ఉంటుంది. మళ్ళీ ఆ బట్టలు మార్చాలి. నా ఓపిక నశించిపోతుంది. కాంతమ్మ సుగుని వైపు తీక్షణంగా చూసింది. సుగుణ మాటల్లో ఉన్న కాఠిన్యం ఆమెను బాధ పెట్టింది. సుగుణ, పెద్దవారు ఇంట్లో ఉండడం ఒక వరమమ్మా. వాళ్ళు మనల్ని పెంచి పెద్ద చేసి ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళని బరువు అనుకుంటే ఎలా? చిన్నప్పుడు మనం బట్టల్లో పోస్తే వాళ్ళు విసుక్కున్నారా? ప్రేమగా కడిగి పౌడర్ రాశారు కదా. మీకు చెప్పడం తేలికే పిన్ని గారు, చేసేవాడికి తెలుస్తుందా బాధ? రోజులో సగం సమయం ఆవిడికి కేటాయించాలి. నా ఒళ్ళు కూడా హోనం అయిపోతుంది. నాకు సాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? అమ్మాయి సుగుణ, నువ్వు ఇప్పుడు యవ్వనంలో ఉన్నావు, నీకు బలం ఉంది. కానీ ఆలోచించు, ఒకప్పుడు పార్వతమ్మ కూడా నీలాగా గడప గడపలా తిరిగి పనులు చేసేది. రామయ్యని ఎత్తుకుని పెంచింది, పొలం పనులు చేసింది. ఈ రోజుకి ఆమెకు చేత కావడం లేదు. అది ఆమె తప్పు కాదు కదా. రేపు నీ పరిస్థితి కూడా అంతే కదా. నాకు ఆ కర్మ పట్టదులేండి. నేను నా పిల్లలకి భారం కాను. నేను చేతనైనంత వరకు నా పనులు నేనే చేసుకుంటాను. అలా అనకు తల్లి. కాలం ఎవరి కోసం ఆగదు. చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ రోజు నువ్వు అత్తగారిని ఎలా చూసుకుంటున్నావో రేపు నీ కోడలు నిన్ను అలాగే చూసుకుంటుంది. నీ పిల్లలు అన్నీ గమనిస్తూ ఉంటారు. వాళ్ళు మాటలు నేర్చుకోకపోవచ్చు, కానీ ప్రవర్తన నేర్చుకుంటారు. మా అమ్మ నాయనమ్మని బాగా చూసుకుంది అని వాళ్ళు అనుకుంటేనే రేపు వాళ్ళు నిన్ను చూస్తారు. సుగుణ ముఖం తిప్పుకుంది. ఆమెకు ఆ మాటలు నచ్చలేదు. నాకేం చెప్పకండి, నా బాధ నాది అని విసురుగా బయటకు వెళ్ళిపోయింది. సుబ్బయ్య మళ్ళీ ఏదో పని మీద అటుగా వచ్చాడు. రామయ్య, రేపు ఊర్లో సత్యనారాయణ వ్రతం ఉంది, గుడికి రావాలి. ప్రసాదం కూడా బాగుంటుంది. తప్పకుండా వస్తాను సుబ్బయ్య గారు. అమ్మకి కాస్త నలతగా ఉంది కదా, సుగుణని తోడుంచి నేను వస్తాను. రాములమ్మ గోడవతల నుండి తొంగి చూసింది. ఏమే సుగుణా, రేపు వ్రతానికి రావా? ఊరంతా వస్తున్నారు. అందరూ కొత్త చీరలు కట్టుకుని వస్తున్నారు. నువ్వు మాత్రం ఆ ముసలిదాని సేవలో ఉండిపోతావా? ఎన్నాళ్ళు ఇలా బతుకుతావు? కాస్త బయట ప్రపంచం చూడవే. ఏం చెయ్యను రాములమ్మ, నా రాత అలా ఉంది. నేను కూడా వస్తాను. ఎన్నాళ్ళైందో గుడికెళ్ళి ఈ ఇంటి నుండి కాస్త బయటపడతాను. నేను రాకపోతే నా ప్రాణం ఊరుకోదు. అదేంటి సుగుణ, అమ్మను ఒక్కదానివే వదిలేసి ఎలా వెళ్తావు? దగ్గొస్తే నీళ్ళిచ్చే వాళ్ళు ఉండాలి కదా. 1 గంట ఉంటే నేను వచ్చి నిన్ను పంపిస్తాను. అబ్బే కుదరదు. అందరితో పాటు వెళ్తేనే బాగుంటుంది. పక్కన రాములమ్మకి చెప్పి వెళ్దాంలే, లేదా మంచం పక్కన బిందె పెట్టి వెళ్దాం. ఆవిడకి దాహం వేస్తే తీసుకుని తాగుతుందిలేండి. అంతేకాని నేను మాత్రం ఇంట్లో ఉండను. అంతలో లోపల నుండి గట్టిగా దగ్గు శబ్దం. అమ్మాయి సుగుణా, అమ్మాయి అనే పిలుపు వినిపించింది. ఈసారి పిలుపులో ఆవేదన ఎక్కువగా ఉంది. అబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు. ఒక్క క్షణం ప్రశాంతత లేదు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా
దేవుడా, నన్నెప్పుడు విడిపిస్తావయ్యా? సుగుణ కోపంగా లోపలికెళ్ళింది. కాంతమ్మ అప్పుడే పెరటి దారి గుండా వచ్చింది. ఆమె సుగుణ మాటలు, ప్రవర్తన గమనించింది. ఆమె రామయ్య పక్కన నిల్చుంది. లోపల గదిలో పార్వతమ్మ మంచం మీద నుండి కింద పడబోయింది. జాగ్రత్తగా పడుకోలేవా అత్తయ్య? కింద పడితే ఎముకలు విరుగుతాయి. మళ్ళీ ఆ సేవ నేను చేయలేను. ఎప్పుడూ ఏదో ఒక గొడవ నీతో. సెగనా, కాలాడటం లేదు, ఆయాసంగా ఉంది. నీకేం తెలీదు. పదే పదే నన్ను పిలవకు. నోరు మూసుకుని పడుకో. నాకు చాలా పనులున్నాయి. పార్వతమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ కన్నీరు ముడతలు పడిన ఆమె బుగ్గల మీద నుండి జారింది. నాకు చావు రాక ఏడుస్తున్నాను తల్లి. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, నేను భారమయ్యానని నాకు తెలుసు. నీ ఏడుపు చూసి నాకు జాలి కలగడం లేదు, చిరాకు వస్తుంది. సుగుణ నీళ్లు మందు ఇచ్చి బయటికి రాబోయింది. గుమ్మం దగ్గర కాంతమ్మ నిల్చునుంది. సుగుణ ఉలిక్కి పడింది. రామయ్య, సుబ్బయ్య కూడా అక్కడే ఉన్నారు. కాంతమ్మ ముఖం గంభీరంగా ఉంది. సుగుణ, నీకొక కథ చెప్తాను, విను. శ్రద్ధగా విను. మా ఊర్లో ఒక ఆవిడుండేది. ఆమె తన అత్తగారిని చాలా హీనంగా చూసేది. సరిగ్గా నీలాగే విసుక్కునేది. అన్నం పెట్టేది కాదు, మంచినీళ్లు కూడా ఇచ్చేది కాదు. ఆమెకి ఒక కొడుకున్నాడు. వాడిదంతా గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆవిడ తన అత్తగారికి పగిలిపోయిన మట్టి పాత్రలో అన్నం పెట్టింది. నీకు స్టీలు కంచం ఎందుకు? నీ వణికే చేతులతో పగలగొడతావని తిట్టింది. ఆ మరుసటి రోజు ఆమె కొడుకు ఇంటి వెనక కూర్చొని ఒక చెక్క ముక్కని చెక్కుతూ ఉన్నాడు. ఆవిడ వెళ్ళి, ఏం చేస్తున్నావురా కన్నా అని అడిగింది. అప్పుడు ఆ పిల్లాడు ఏం చెప్పాడో తెలుసా? సుగుణ ఆశ్చర్యంగా చూసింది. ఏం చెప్పాడు పిన్నిగారు? వాడన్నాడు, అమ్మా, నువ్వు ముసలిదానివయ్యాక నీకు అన్నం పెట్టడానికి చెక్క గిన్నె తయారు చేస్తున్నాను. మట్టిదైతే పగులుతుంది, స్టీల్దైతే నువ్వు పగలగొడతావు కదా. అందుకే ఇప్పుడే నీకోసం ఈ చెక్క గిన్నె చేస్తున్నానని చాలా అమాయకంగా చెప్పాడు. సుగుణ గుండెలో రాయి పడ్డట్టయింది. ఆ పిల్లాడి మాటకి ఆ తల్లి గుండె పగిలింది. కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. సుగుణ, నువ్వు విసుక్కునే ప్రతి మాట, నువ్వు చూపించే ప్రతి నిర్లక్ష్యం నీ భవిష్యత్తుకి పునాది. కర్మ ఎక్కడికి పోదు, తిరిగి మన దగ్గరికే వస్తుంది. రేపు నీ శరీరం కూడా కృషించిపోతుంది, చర్మం ముడతలు పడుతుంది. అప్పుడు నీ కోడలు నీకు ఇలాగే సమాధానం చెప్తే నువ్వు తట్టుకోగలవా? నీ గొంతు ఎండిపోయినప్పుడు నేను పనిలో నిమగ్నమై ఉన్నాను, తర్వాత తాగు అని నీ కోడలంటే నీ మనసు ఎంత విలవిలలాడుతుందో ఒక్కసారి ఊహించుకో. సుగుణ మౌనంగా తలదించుకుంది. రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు సుగుణ అంతరాత్మను తట్టిలేపాయి. ఇన్నాళ్ళు తను అత్తగారిని మనిషిగా చూడలేదు, ఒక సమస్యగా చూసింది. అమ్మాయి, రామయ్య నిన్ను ఏమీ అనలేకపోవచ్చు, కానీ ఆ దేవుడు చూస్తున్నాడు. తల్లిదండ్రుల సేవ అంటే భగవంతుడి సేవ. ఆ తల్లి కన్నీరు ఇంటికి మంచిది కాదు. ఆమె ఆశీర్వాదం ఉంటేనే మీ వంశం చల్లగా ఉంటుంది. ఆవిడకి కావాల్సింది నీ ఆస్తి కాదు, కాస్త ఆదరణ. ప్రేమగా ఒక మాట, తిన్నావా అత్తయ్యా అని అడిగితే చాలు, ఆవిడ కడుపు నిండిపోతుంది. నిజమే సుగుణ, ఆవిడ నిన్ను కూతురులా భావిస్తుంది కాబట్టి అమ్మాయి అని పిలుస్తుంది. అదే పని మనిషిని పిలిచినట్టు పిలవడం లేదు కదా. ఆ పిలుపులో ఉన్న ఆత్మీయతను గుర్తించు, విసుగుని వదిలే, ప్రేమను చూపించు. అప్పుడు ఆ సేవ నీకు బరువుగా అనిపించదు, బాధ్యతగా అనిపిస్తుంది. రేపు ఆవిడ కళ్ళు మూస్తే నువ్వెంత ఏడ్చినా ఆవిడ తిరిగి రాదు. ఉన్నప్పుడే చూసుకోవాలి. సుగుణ కళ్ళల్లో నుండి కన్నీళ్లు రాలే. ఇన్నాళ్లు తను ఎంత కఠినంగా ప్రవర్తించిందో ఆమెకు అర్థమైంది. అత్తగారి నిస్సహాయత, తన అహంకారం ఆమె కళ్ళ ముందు కదిలాడాయి. రాములమ్మ చెప్పిన చాడీలు, తన స్వార్థం ఎంత తప్పో తెలిసింది. తప్పు చేశాను పిన్నిగారు, నిజంగానే నేను రాక్షసులా ప్రవర్తించాను. ఆవిడ బాధను అర్థం చేసుకోకుండా నా కష్టం గురించే ఆలోచించాను. రేపు నా గతి కూడా ఇంతే కదా అన్న ఆలోచన నాకు రానేలేదు. మీ కథ నా కళ్ళు తెరిపించింది. ఆ చెక్క గిన్నె నా చేతికి రాకూడదు. సుగుణ, నువ్వు కష్టపడుతున్నావని నాకు తెలుసు, కానీ అమ్మకి మనం తప్ప ఎవరున్నారు చెప్పు? ఆమె పోతే మళ్ళీ రాదు. అవునండి, నన్ను క్షమించండి. ఇకపై అత్తయ్యని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇది నా బాధ్యత కాదు, నా అదృష్టం. సుగుణ వెంటనే వంటింట్లోకి పరిగెత్తింది. పాలు తీసుకుని పొయ్యి మీద పెట్టి వేడి చేసింది. ఆ గ్లాస్ పట్టుకుని అత్తగారి గదిలోకి వెళ్ళింది. పార్వతమ్మ ఇంకా ఏడుస్తూనే ఉంది. అత్తయ్య, ఏడవకు, నేను తప్పు చేశాను. ఇక నిన్ను విసుక్కోను. ఇదిగో వేడి వేడి పాలు తాగు, గొంతుకి హాయిగా ఉంటుంది. పార్వతమ్మ ఆశ్చర్యంగా కోడలి వైపు చూసింది. సుగుణ కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. కోడలి స్పర్శలో మార్పు ఆమెకు తెలిసింది. పర్లేదులే తల్లి,
నువ్వు మాత్రం ఏం చేస్తావు? పొద్దస్తమాన చాకిరి, అలసిపోతావు కదా. నేను అర్థం చేసుకోగలను. నీకు కోపం వచ్చినా పర్లేదులే, నన్ను వదిలేయకు. అలా అనకత్తయ్యా, నువ్వు మాకు బరువు కాదు. నువ్వు ఉంటేనే మా ఇంటికి కల. నీకు సేవ చేసుకోవడం నా పుణ్యం. ఇన్నాళ్ళు తెలియక అరిచానత్తయ్యా, క్షమించండి. పార్వతమ్మ మనసు గాలిలో తేలిపోయినట్టు అనిపించింది. ఆమె దగ్గు కూడా తగ్గినట్లు అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంటే జబ్బు కూడా సగం నయమవుతుంది కదా. బయటున్న కాంతమ్మ, సుబ్బయ్య, రామయ్య ఈ దృశ్యం చూసి సంతోషించారు. రాములమ్మ చూసి, ఏమే సుగునా, అప్పుడే మారిపోయావా? రేపు గుడికి రావట్లేదా? సుగుణ నవ్వుతూ, మారాను రాములమ్మ. గుడికొస్తాను కానీ అత్తయ్యకి సేవ చేశాకే. దేవుడు గుడిలోనే కాదు, ఇంట్లో పెద్దవారి రూపంలో కూడా ఉంటాడు. నువ్వు కూడా మారు. మన అత్తమామలు మనకి భారం కాదు, మన భవిష్యత్తుకి మార్గదర్శకులు. వారిని గౌరవిస్తేనే రేపు మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు. ఆ రోజు నుండి సుగుణ ప్రవర్తనలో పూర్తి మార్పు వచ్చింది. పార్వతమ్మను ఎంతో అపురూపంగా చూసుకునేది. సుగుణ ప్రేమకి పార్వతమ్మ ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ఆ ఇల్లు ఇప్పుడు ప్రశాంతతకు నిలయంగా మారింది. ఈ కథలోని నీతేంటంటే, పెద్దలను గౌరవించడం, వారిని ఆదరించడం మన కనీస ధర్మం. గోదావరి జిల్లాలోని ఒక పచ్చని పల్లెటూరు. పెంకుటిల్లు, వెనుక వైపు విశాలమైన పెరడు, ఆనుకుని పెద్ద వంటగది. కట్టెల పొయ్యి మీద పెద్ద ఇత్తడి పాత్రలో నేతి అరిసెలు వండుతున్నారు. వంటగదంతా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాసన, బెల్లం పాకం సువాసనలతో నిండిపోయింది. అత్తయ్య, ఇప్పటికే ఆ గంగాలం నిండా అరిసెలయ్యాయి కదా, ఇంకా ఆ పిండంతా ఎందుకు? మన ఇంట్లో తినేది నలుగురమే కదా, పైగా ఈ ఏడాది పంట కూడా అంతంత మాత్రంగానే ఉంది. పార్వతమ్మ చిరునవ్వుతో, అమ్మాయి సావిత్రి, పండగంటే మన కడుపు నింపుకోవడం మాత్రమే కాదు తల్లి. మన ఇంటి నుండి వచ్చే గుమగుమలు 10 ఇళ్లకు పాకాలి, అప్పుడే అది పండుగ. అది కాదత్తయ్య, మొన్ననే కదా సంత నుండి 2 బాణాల నెయ్యి తెప్పించాము, అప్పుడే సగం అయిపోయింది. ఇంకా బూరెలు, గారెలు వండాలి. ఈ అరిసెలకే ఇంత ఖర్చు పెడితే ఎలా? మన పొదుపు కూడా చూసుకోవాలి కదా. పొదుపు మంచిదేలే అమ్మా, కానీ పిసినారితనం పనికిరాదు. ఇదిగో ఈ అరిసె చూడు, ఎంత ఎర్రగా వేగిందో. ఇది మన నోట్లోకి వెళ్తే ఎంత తీయగా ఉంటుందో. ఆకలితో ఉన్నవాడి కడుపులోకి వెళ్తే అంతకంటే ఎక్కువ తృప్తినిస్తుంది. అంతలో పెరటి గుమ్మం నుండి కామాక్షి లోపలికొచ్చింది. ఏమే పార్వతమ్మా, కానీ మీ ఇంటి అరిసెల వాసన మా వీధి చివరి వరకు వస్తుంది. ఏంటి ఈసారి బెల్లం కాస్త ఎక్కువగానే వేసావా? వాసన అదిరిపోతుంది. రా కామాక్షి, కూర్చో. బెల్లం మన పొలంలోని చెరుకులేదేలే, అందుకే ఆ రంగు రుచి. నువ్వు వచ్చావుగా, కాస్త ఆ పిండిని తడిగుడ్డతో కప్పవే, ఆరిపోతే అరిసెలు గట్టిగా వస్తాయి. ఏమే సావిత్రి, మీ అత్తగారి చేతిలో ఏదో మహిముంది. ఆమె వండితే కూరలో ఉప్పు లేకపోయినా రుచిగానే ఉంటుంది. అదేంటో మరి. అవును కామాక్షి పిన్ని గారు, అత్తయ్య వంట అద్భుతమే. కానీ చూడండి, ఈసారి 100 అరిసెలకు పైగా చేస్తున్నారు. మన ఊర్లో అందరూ ఎవరిళ్లలో వాళ్ళు చేసుకుంటున్నారు కదా, మరి ఇన్నెవరికి? కామాక్షి నవ్వుతూ, ఓసి పిచ్చిదానా, మీ అత్తయ్య గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదులే. పోయినేడు సంక్రాంతికి ఏం చేసిందో తెలుసా? మా ఇంట్లో పాకం కుదరక అరిసెలు చెడిపోతే మీ ఇంటి నుండి గంపెడు పంపించింది. ఆ రోజు మీ అత్తయ్య పంపిన అరిసెలు తిని మా పిల్లలు పండుగ చేసుకున్నారు. ఊరుకోవే కామాక్షి, పాత విషయాలు ఎందుకులే. సావిత్రి, ఆ నేతి డబ్బా ఇటు అందించు. పొయ్యిలో మంట తగ్గుతోంది. 2 కట్టెలు నెట్టు. ఇదిగోండి అత్తయ్య, కానీ నా సందేహం ఇంకా తీరనే లేదు. మనం కష్టపడి సంపాదించింది ఇలా దానం చేస్తూ పోతే మన అవసరాలకు ఎవరిస్తారు? అప్పుడే బయట నుండి రామయ్య, గోపాల్ కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చారు. ఏమేమి పార్వతి, సావిత్రి ఏదో అడుగుతోందిగా, సమాధానం చెప్పలేదే. అబ్బా, ప్రయాణం చేసి అలసిపోయానే గాని ఈ నేతి వాసన చూడగానే ప్రాణం లేసొచ్చింది. అవునమ్మా, పొలం పనులు చూసుకుని వచ్చేసరికి ఆకలి దంచేస్తుంది. ఓ 4 అరిసెలు ఇట్లు వెయ్యండి, వేడి వేడిగా తింటాం. ఆగండ్రా బాబు, దేవుడికి నివేదన చేయకుండానే తినేస్తారా ఏంటి? సావిత్రి, మా అమ్మగారికి మీ వారికి మంచినీళ్ళు ఇవ్వు ముందు. గోపాల్, నువ్వు కాళ్ళు తుడుచుకుని పీట మీద కూర్చో. ఏమండి, మీరైనా చెప్పకూడదా అత్తయ్య గారికి? రేపు చుట్టాలు వస్తున్నారు. ఉన్న నెయ్యి పిండి ఇలా దాన ధర్మాలకు వాడేస్తే రేపు వాళ్ళకు ఏం పెడతాం? గోపాల్ నవ్వుతూ, సావిత్రి, అమ్మ ఏం చేసినా మంచిగా చేస్తుందిలే. అయినా మన పొలంలో పండిన పట్ట మన ఒక్కరికే సొంతం కాదు కదా. భూదేవికి మనం ఇచ్చినప్పుడు మనం 10 మందికి పంచాలి. సరిగ్గా చెప్పావురా గోపాల్. సావిత్రి, ఒక విషయం చెబుతాను విను. మా నాన్నగారు అంటే మీ తాతగారు ఒక మాట చెప్పేవారు.
తిన్నదే అరుగుతుంది, దాచింది కుళ్ళుతుంది, పెట్టింది మాత్రమే మిగులుతుంది అని. మనం ఈరోజు ఇంత దర్జాగా బ్రతుకుతున్నామంటే అది మన పెద్దలు చేసిన అన్నదానాల ఫలితమే. అంటే నా ఉద్దేశం దానం చెయ్యకూడదని కాదు మామగారు, కానీ మన స్తోమతకు మించి. పార్వతమ్మ మధ్యలో కలగ చేసుకుంటూ, సావిత్రి, స్తోమత అనేది డబ్బులో ఉండదు, మనసులో ఉంటుంది. ఇదిగో అరిసెలు వండడం పూర్తయింది. ఇప్పుడు అసలు విషయం చెబుతాను విను. మన ఊరి చివర గుడిసెలో రంగమ్మ ఉంది, తెలుసు కదా? అయ్యో పాపం, ఆ రంగమ్మ కదా, మొన్న వర్షాలకు ఆమె గుడిసె పైకప్పు కూడా సరిగ్గా లేదని విన్నాను. పాపం, ఆవిడకు వండుకుని తినే ఓపిక ఎక్కడిది, తిక్కుముక్కు లేని మనిషి. అవును కామాక్షి, నిన్న సంతలో కలిసినప్పుడు పండుగ వస్తోంది కదమ్మా. అందరి ఇళ్లలో పిండి వంటల వాసనలు వస్తుంటే నా చిన్నప్పుడు మా అమ్మ చేసిన అరిసెలు గుర్తుకొస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకుంది. అందుకే ఈ అదనపు వంట. అయ్యో, అలా అన్నారా ఆవిడ? అవును సావిత్రి, మనకు దేవుడు తినడానికి ఎంత ఇచ్చాడు, కానీ ఆవిడకు ముద్ద పెట్టే దిక్కు లేదు. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యాలి. చెప్పండి అత్తయ్య. ఈ గిన్నెలో ఓ 20 అరిసెలు, కాస్త జంతికలు, 4 లడ్డూలు పెడతారు. నువ్వు స్వయంగా వెళ్ళి ఆ రంగమ్మవ్వకు ఇచ్చి రావాలి. అలాగే ఆవిడకు కట్టుకోవడానికి నా పాత పట్టు చీర ఒకటి తీసి పెట్టాను, అది కూడా తీసుకెళ్ళు. సరేనత్తయ్య, వెళ్ళొస్తాను. కానీ చీకటి పడుతోంది కదా. భయపడకు సావిత్రి, నేను కూడా తోడొస్తాను. పద వెళ్దాం. నాకు కూడా అవ్వను చూసి చాలా రోజులైంది. సావిత్రి, గోపాల్ కలిసి వంటగదిలో సిద్ధం చేసిన సంచి, చీర తీసుకుని బయలుదేరారు. ఊరి దారి గుండా నడుస్తున్నారు. సావిత్రి, ఎందుకలా మౌనంగా ఉన్నావు? అమ్మన్న మాటలకు కోపం వచ్చిందా? ఆ కోపం కాదు, కానీ మనం కష్టపడి వండినవి పరాయి వాళ్లకు ఎందుకు అని చిన్న బాధ, అంతే. అక్కడికి వెళ్ళాక నీకే అర్థమవుతుందిరే. ఇదిగో రంగమ్మవ్వ గుడిసొచ్చింది. రంగమ్మ గుడిసె చాలా చిన్నది. బయట ఒక ఆవిడ కూర్చొనుంది. కళ్ళల్లో ఏదో దీనత్వం. రంగమ్మవ్వ, ఎలా ఉన్నావు? ఎవరది? గోపాల్ బాబా. రా నాయనా, ఎంత ఎదిగిపోయావు. పక్కనెవరు? నీ భార్య సావిత్రిరా? లక్ష్మీదేవిలా ఉంది తల్లి. బాగున్నారా అవ్వా? ఏం బాగుంటాడోలే తల్లి. పండగ వస్తోంది కదా, అందరూ సంతోషంగా ఉన్నారు. నాకు మాత్రం ఈ కడుపు మంట తప్పట్లేదు. ఈ పూట గంజి కాచుకుందామంటే ఇంట్లో నూకలు కూడా లేవు. సావిత్రి మనసులో ఏదో కదిలింది. అత్తగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అవ్వా, బాధపడకు. ఇదిగో మా అత్తయ్య గారు నీకోసం అరిసెలు, పిండి వంటలు పంపించారు. ఈ చీర కూడా నీకే. సావిత్రి ఆ సంచిని, చీరను రంగమ్మ చేతిలో పెట్టింది. రంగమ్మ చేతులు వణికాయి. తల్లి, సాక్షాత్ అన్నపూర్ణాదేవిలా వచ్చావు. నిన్ననే అనుకున్నాను ఈ పండుగకు నాకు తీపి తినే రాతే లేదేమో అని. కానీ పార్వతమ్మ గారు నన్ను మర్చిపోలేదు. మీ కుటుంబం చల్లగా ఉండాలి తల్లి. 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి. ఆమె ముఖంలో కనిపించిన తృప్తిని సావిత్రి రెప్ప వాల్చకుండా చూసింది. ఎంత రుచిగా ఉందో, అమృతంలా ఉంది తల్లి. నా కడుపు నిండింది, నా ఆత్మ సంతృప్తి చెందింది. నీకు పుట్టబోయే బిడ్డలు గొప్పగా బతుకుతారు తల్లి. సావిత్రి కళ్ళల్లో కూడా నీళ్లొచ్చాయి. ఇన్నాళ్ళు తాను కేవలం ఖర్చు, పిండి, నెయ్యి గురించి ఆలోచించింది. కానీ ఆ వస్తువులు ఒక మనిషికి ఇంత ఆనందాన్నిస్తాయని ఆమె ఇప్పుడే గ్రహించింది. అవ్వా, నువ్వు రోజు దిగులు పడకే. ఇక నుండి ప్రతి పండుగకు, ప్రతి పబ్బానికి మా ఇంటి నుండే నీకు ప్రసాదం వస్తుంది. పద సావిత్రి, ఇంటికెళ్దాం. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇద్దరు వెనక్కి నడుస్తున్నారు. సావిత్రి ఇప్పుడు చాలా ఉత్సాహంగా, తేలికగా ఉంది. ఏమండి, నా మనసులో ఉన్న బరువు దిగిపోయింది. మామయ్య గారు చెప్పింది అక్షరాల నిజం. ఏమని? తిని అరిగించుకున్నది మట్టిపాలు, పెట్టి ఆదరించింది పుణ్యం పాలు అని. ఆ అవ్వ కళ్ళల్లో ఆనందం చూశాక మనం వండిన ఆ 100 అరిసెల ఖర్చు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంటికి తిరిగొచ్చారు. ఏమా సావిత్రి, ఇచ్చొచ్చావా? అవ్వ ఏమంది? అత్తయ్య, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు సంపాదన, పొదుపు అని లెక్కల్లో పడి అసలైన ఆనందాన్ని మర్చిపోయాను. రంగమ్మవ్వ ఆ అరస తింటున్నప్పుడు ఆవిడ కళ్ళల్లో చూసిన సంతోషం ముందు నా లెక్కలు తల వంచాయి. మీరు చెప్పింది నిజం. పంచుకుని తినడంలోనే నిజమైన పండుగ ఉంది. రామయ్య సంతోషంగా, చూసావా పార్వతి, మన కోడల పిల్ల బంగారమే, కాకపోతే కాస్త సాన పట్టాలంతే. ఇప్పుడు ఆ మెరుపు చూడు. మంచి పని చేశావు సావిత్రి. ఆ అవ్వ దీవెనలు మీకు శ్రీరామ రక్ష. సరే సరే, ఇక చాలు గాని అందరూ రండి, ఆకులేశాను. గోపాల్, నువ్వు విస్తరాకులు సర్దు. సావిత్రి, నువ్వు వేడి వేడి అరిసెలు, నెయ్యి తీసుకొనిరా. మనమందరం కలిసి తిందాం. అలాగే నత్తయ్య. ఈ రోజు నాకు ఎంత ఆకలిగా ఉందో తెలుసా?
కానీ ఆ ఆకలి కడుపులో లేదు. నా మనసు నిండిన సంతోషంలో ఉంది. అందరూ కింద పీటల మీద వరుసగా కూర్చున్నారు. సావిత్రి వడ్డించడం మొదలుపెట్టింది. విస్తరాకులో బంగారు రంగులో మెరుస్తున్న అరిసె, దానిమీద కరుగుతున్న నెయ్యి. పక్కనే కామాక్షి కూడా కూర్చుంది. కామాక్షి, నువ్వు కూడా తిని వెళ్ళు. మీ ఇంట్లో వాళ్ళకు నేను పొట్లం కట్టిస్తానులే. అమ్మో, మీ ఇంటి అరిసంటే వదులుతానా? వడ్డించు సావిత్రి. సావిత్రి అందరికీ వడ్డించింది. తాను కూడా కూర్చుంది. పార్వతమ్మ నవ్వుతూ, తిను సావిత్రి, ఇది నువ్వు కష్టపడి వండినది మాత్రమే కాదు, ఒక ముసలి ప్రాణాన్ని సంతోషపెట్టిన చేతులతో వండినది. అందుకే దీనికి రుచి ఎక్కువ. అమ్మా, ఈసారి పండుగ నిజంగా పండుగలో ఉంది. అద్భుతం అత్తయ్య, ఇది నిజంగా అమృతమే. అందరూ నవ్వుతూ తృప్తిగా భోజనం చేస్తున్నారు. బయట వెన్నెల కాస్తుంది. ఆ పెంకుటింటి వంటగదిలో కేవలం వంటకాలే కాదు, మనుషుల మధ్య అనుబంధాలు కూడా కుమకుమలాడుతున్నాయి. సావిత్రి మనసులో ఒక కొత్త వెలుగు ప్రకాశించింది. పంచుకోవడం అంటే పోగొట్టుకోవడం కాదు, పొందడమని ఆమెకు అర్థమైంది. మరుసటి రోజు నుండి సావిత్రి ఎప్పుడు వంట చేసినా గుప్పడు బియ్యం పక్కన పెట్టడం, ఏదైనా పిండి వంట చేస్తే పక్కవారికి రుచి చూపించడం అలవాటు చేసుకుంది. ఆ ఊరిలో పార్వతమ్మ గారి ఇల్లంటే కేవలం ఆస్తిపాస్తులున్న ఇల్లు మాత్రమే కాదు, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టే దేవాలయమని పేరొచ్చింది. తరాలు మారినా ఆ ఇంటి కోడళ్లు ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారికి తెలుసు, చేతి వంట రుచి నాలుకకు మాత్రమే, కాని పంచిన వంట రుచి జన్మజన్మలకు తీపినిస్తుంది. ఈ కథలోని నీతేంటంటే, మనం సంపాదించిన దానిలో కొంత ఇతరులకు పంచి ఇవ్వడంలోనే నిజమైన ఆనందం, తృప్తి దాగున్నాయి. స్వార్థం లేని సమాజమే అసలైన సంపద.